ఇక్కడ ఇంకొక యువ భాషావేత్త ఉన్నారు, డాక్టర్ చందు. ఆయన భాష, వాడుక భాష వ్యాకరణం కూడా రాశారు, అట్లాగే సాహిత్య పదకోశం కూడా తయారు చేశారు. సాంస్కృతిక పదకోశాలు కూడా దాని మీద కూడా పనిచేశారు. భాషా బోధనలో కూడా ఉన్నారు. అయితే చందు గారు, మనం వింటుంటాము భాషా సంస్కృతి పరస్పర పూరకాలు అని అంటుంటాం కదా. అయితే మనకి తెలంగాణ ఉద్యమంలో స్థానికత భూమిక మీద తెలంగాణ ఉద్యమం వచ్చింది, భాషా సమస్యను ముందుకు తీసుకొచ్చింది. రకరకాల ఉద్యమాలు, మీరు కూడా అందులో పాల్గొన్నారు, ఇక్కడ ఉన్న చాలామంది పాల్గొన్నారు. ఆ ఉద్యమాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఏర్పడిన తర్వాత భాషాపరంగా కానీ సాంస్కృతిక పరంగా కానీ ఏమైనా పారాడైమ్ షిఫ్ట్ జరిగిందా? జరిగితే ఎలాంటిది? ఇంకా అంతర్గత వలస ప్రభావాలు కొనసాగుతూనే ఉన్నాయా? భాష సంస్కృతి అనేవి ఒక పేపర్కు 20 పక్కలు. కాబట్టి భాషను సంస్కృతిని విడిగా చూసి మనం అధ్యయనం చేయలేము. భాష గురించి మాట్లాడుతున్నామంటే భాషకు సంబంధించిన సంస్కృతి గురించి, భాషకు సంబంధించిన ఆలోచన విధానం గురించి, భాషకు సంబంధించిన సాంస్కృతిక విశేషాలకు సంబంధించి మాత్రం తప్పకుండా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక సాంస్కృతిక ఉద్యమం మనకి తెలంగాణ ఉద్యమ సందర్భంలో జరిగింది. సైమల్టేనియస్గా కథల రూపంలో, కవిత్వం రూపంలో, ఆ కథల్లో కవిత్వంలో భాష రూపంలో ముఖ్యంగా ఒక ప్రతిఘటన మనకి చాలా స్పష్టంగా ఈ 15 ఏళ్ల కాలంలో కనిపించింది. అది కేవలం ఒక ప్రతిఘటనగా మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. ఈ ప్రతిఘటన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొనసాగిందా లేదా అనేది ఇక్కడ మన ముందు ప్రశ్న. ఈ ప్రతిఘటన కొనసాగించడంలో రచయితల మనసుల్లో ఏదో ఒక తక్కువ తనం ఉందని నాకు అనిపించింది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఒక సాంస్కృతిక ప్రతిఘటనగా భాషను ఉపయోగించిన రచయితలు, కవులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతగా భాషను ప్రయోగించడంలో సుముఖత చూపించినట్టుగా నాకేం అనిపించడం లేదు. ముఖ్యంగా ఇటీవలి రచనలో చూసినప్పుడు సాంస్కృతిక ఆయుధంగా వాడిన రచయితలు అందరూ కూడా సాధారణంగా సోకాళ్ళు ప్రామాణిక భాషలోనే రాస్తున్నారు. ఇప్పటికీ కూడా 15 ఏళ్ల సందర్భంలో మనం ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి కూడా ఒక శైలీపత్రాన్ని కూడా రూపొందించుకోలేని స్థితిలో మనం ఉన్నాం. శైలీపత్రం ఎందుకు కావాలి? ఒక భాష అభివృద్ధికి తప్పకుండా శైలీపత్రం అవసరం. స్టైల్ షీట్ అంటాం ఇంగ్లీష్లో మనం. ఈ స్టైల్ షీట్ ఇప్పుడు కూడా రూపొందించుకోలేదు. ఎందుకు రూపొందించుకోలేదు? దీని వెనుక ఉన్నటువంటి ఏమిటంటే ఒక పదం వాడొచ్చు అనుకుంటున్నాను నేను. బానిస మనస్తత్వం ఇంకా తెలంగాణ ప్రజల్లో భాషకు సంబంధించి ఉందనిపిస్తుంది. మీడియాలోకి ఇంకా తెలంగాణ భాష ప్రవేశించలేదు సరిగ్గా అని అనిపిస్తుంది. సినిమాలో ఒక వ్యాపారాత్మకంగా భాషను చూస్తున్నారు తప్ప అది ఒక ఆయుధంగా మాత్రం చూడండి అని నాకు అనిపిస్తుంది. కాబట్టి రచయితలు, కవులు, కళాకారులు ఇప్పటికైనా సరే పూనుకొని, తెలంగాణ ఉద్యమ సందర్భంలో పూనుకొని ఒక ఎరుకతో ఎట్లయితే తెలంగాణ భాషను వాడారో ఒక ప్రతిఘటన స్వరంగా, ఇప్పుడు మళ్ళీ ఆ ప్రతిఘటన స్వరాన్ని వినిపించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ కేంద్రంగా సోకాళ్ళు ప్రామాణిక భాష ఇంకా రాజ్యం ఏలుతుందే ఉంది అని నాకైతే అనిపిస్తుంది. థ్యాంక్ యూ చందు. అయితే మీరు చెప్పినట్ల అదే నేపథ్యంలో నుంచి భాషా సాంస్కృతిక ఉద్యమాలు జరిగినాయి మనకి పూర్వం కూడా. మనం కూడా అది అట్లా అనుకున్నాం తెలంగాణ ఉద్యమాన్ని. భాషా సాంస్కృతిక ఉద్యమాలకి ప్రస్తుతం మనం చాలామంది తెలుగును పరిరక్షించాలి అనే వాదాలకి, భాషా పరిరక్షణ వాదాలకి ఉన్న తేడాలేంటి? ఏమైనా తేడాలు ఉన్నాయా? ఉంటే ఎలాంటివి? నమస్తే అక్క. నిజానికి ఈ రెండు చాలా భిన్నమైన అంశాలు. సంస్కృతిని లేదా భాషను ఒక ఆయుధంగా వాడడం వేరు, తెలుగును భాషను రక్షించుకోవాలి అనే వెనుక ఉన్న ఉద్దేశాలు వేరు. తెలుగు భాష రక్షించుకోవాలి, ఎందుకంటే నాకు ఒక 8 ఏళ్ల కూతురు ఉంది. ఆ కూతురు ఇంగ్లీష్ మీడియం చదువుతుంది. ఆ అమ్మాయి పేపర్ చిరిగిపోయింది. ఆ విషయాన్ని టీచర్కి చెప్పాలి. ఎట్లా చెప్పాలి? తెలుగు చెప్పడానికి అవకాశం ఉంది, కానీ అక్కడ అంత స్పేస్ లేదు. కాబట్టి ఇంగ్లీష్లో చెప్పాలి. ఇంగ్లీష్లో చెప్పడానికి ఆమెకి రావడంతో, 3rd క్లాస్ చదువుతుంది అమ్మాయి, ఇంగ్లీష్ చెప్పడానికి రాకపోవడం వల్ల ఆ అమ్మాయి నలిగిపోయి ఇంటికి వచ్చి, నాకు పేపర్ చిరిగిపోయింది, మా ఫ్రెండ్ చెప్పేశాడు, నేను ఎట్లా చెప్పాలో అర్థం కావడం లేదు, నాకు ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఒక అభివ్యక్తిని, ఒక చిన్న పిల్లలకు సంబంధించిన అభివ్యక్తిని ఒక సాంస్కృతిక దాడి అనేది ఎట్లా అనిపిస్తుందో మనం చూడాల్సి ఉంటుంది.
ఇది ఒక సాంస్కృతికపరమైన ఆలోచనను అణిచివేసే ఒక కుట్రగా నేను భావిస్తున్నాను. అదే సందర్భంలో తెలుగును రక్షించుకోవాలని కూడా కొంతమంది ముందుకు వస్తున్నారు. తెలుగును రక్షించుకోవాలి అంటున్నామంటే తెలుగు ఒక జీవన భాషగా ఉన్నప్పుడు ఆ తెలుగులో చదువుకున్నప్పుడు దానికి సంబంధించిన ఒక భృతి కూడా ఉండాలి, ఒక గౌరవం కూడా ఉండాలి. ఆ గౌరవాన్ని మనం ఇస్తున్నామా? ఒక ఎంఆర్ ఆఫీస్లో వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితేనే వాడు గౌరవిస్తాడు, పరిపాలన సంబంధించిన భాషలో కూడా ఇంగ్లీష్ మాట్లాడితేనే గౌరవిస్తాడు. కానీ అది ఆ గౌరవం అందకపోవడం వల్ల దాన్ని ఒక భాష పట్టింపు లేనితనంగా మనకు అనిపిస్తోంది. ఆ పట్టింపు లేని తనము ఇప్పుడు ఈరోజు తెలుగు భాష దుస్థితికి కారణంగా అనిపిస్తుంది. ఈ రెండూ కూడా చూడడానికి ఒకేలాగా అనిపించినప్పటికీ కూడా దీంట్లో చాలా అంతరాలు ఉన్నాయి అని నాకైతే అనిపిస్తోంది.